కృష్ణరాజు గారు అని చెప్పిన ఒక డిప్యూటీ స్పీకర్ గారు ఉంటారు. ఆయనకి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2021లో అనుకుంటా మే నెలలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో కొంతమంది పోలీసులు గచ్చిబౌలికి వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అరెస్ట్ సమయంలో కూడా వాళ్ళు యూనిఫామ్లో రావడం జరిగింది. సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్, ఆయన ఎంపీ కింద ఉన్నారు కదా, ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళతో కూడా కొద్ది వాగ్వేదం జరిగింది. దాని తర్వాత పైనుంచి అనుమతి తీసుకున్న తర్వాత అరెస్ట్ మేము వాళ్ళ కొడుకుకి ఇంట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇంటి బయట దాన్ని పేస్ట్ చేసి సో అతన్ని తీసుకెళ్ళటం జరిగింది. సో అక్కడ ప్రొసీజర్ ఫాలో అయ్యారు కదా. అదేవిధంగా ఆ కేసులో ఎవరైతే కనుక ఐఓ కింద అప్పుడు ఉన్నారో సునీల్ నాయక్, బీహార్ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తి, సో అతన్ని మొన్న రీసెంట్గా అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ వెళ్ళడం జరిగిందండి. బీహార్ వెళ్ళి తెల్లవారుజామున సదరు ఐపీఎస్ అధికారిని, సునీల్ నాయక్ అనే ఐపీఎస్ అధికారిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. బీహార్లో అరెస్ట్ చేసి కేవీఆర్ లాగా డైరెక్ట్ తీసుకురాలేదండి. అతన్ని అరెస్ట్ చేసినటువంటి ప్రాంతంలో ఉన్న మెజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరిచారు. హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ కావాలి అని చెప్పని ఆ యొక్క కోర్టుని అడగడం జరిగింది. కోర్టు సదరు ఆంధ్ర పోలీసులు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత వాట్ నాన్ సెన్స్, ఏంటిది నాన్ సెన్స్ అంతా, మీరు ఏమనుకుంటున్నారు, మీరు పోలీసులు అనుకుంటున్నారా అని చెప్పని ఆంధ్ర పోలీసుల మీద బీహార్ మెజిస్ట్రేట్ వారు ఆగ్రహానికి గురయ్యి ఆ యొక్క ట్రాన్సిట్ రిమాండ్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆయన అరెస్ట్ చేయకోకుండా పోలీసులు వెనుతిరిగి వచ్చారు. అంటే ఇక్కడ రిజెక్ట్ అయితే తదుపరి కార్యాచరణ ఏంది? తదుపరి కార్యాచరణ ఏముంటుంది, ఒక కోర్టు నుంచి సదరు నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తికి నోటీస్ రావడం జరుగుతుంది. ఆ యొక్క కోర్టు ఉత్తర్వుల్ని సదరు నిందితుడు